సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము సామీ జేన్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. బాస్, మీ అందరికీ ఒకటి తెలుసు, సామీ జేన్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచే మనకు ఒక రూమర్ వచ్చిండే. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ సమ్మర్ స్లామ్ కంటే ముందే ఏదైనా స్మాక్ డౌన్ షోలో లేదా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో బ్రాక్ లెస్నర్ సామీ జేన్తో ఫైట్ చేస్తాడు. అండ్ సామీ జేన్కి ఓడిపించి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ ఓబా ఫేమ్ ఎట్లయినా ఛాలెంజ్ చేస్తుంది కాబట్టి ఇలా మధ్యలో ఇప్పుడు చూడండి, ఓబా ఫేమ్ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిండు. సో ఈ టైప్లో ఇక ఛాంపియన్తోనే ఫైట్ చేసినట్టు అయిపోతుంది అని ఈ రూమర్ గురించి నేను ముందే మీ అందరికీ చెప్పినాను. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఏమేమి తెలిసిందంటే ఎస్, డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్లో ప్లాన్ చేసిందంట. అంటే ఇప్పుడు ఈ ప్లాన్ని పట్టుకొని నడుస్తలేరు, ఈ ప్లాన్ ఉండే అంట. ఇది మాత్రం నిజం అంట. ఈ ప్లాన్ ఆల్రెడీ వాళ్ళు ముందే ఆలోచించినారు. కానీ సామీ జేన్కి వచ్చి సపోర్ట్ చూసి మేబీ వీళ్ళు అంటే ఇంకా అడుగు పెట్టేసినారు. లేదంటే సామీ జేన్కి ఒకవేళ సోషల్ మీడియాలో ఈ టైప్లో రియాక్షన్ రాకపోతే, అంటే చాలామంది చాలా మంచి రియాక్షన్ ఇచ్చినారు. సామీ జేన్ గెలవంగానే చాలా మంచి సపోర్ట్ చూపించినారు కదా సోషల్ మీడియాలో. సో అందుకనే వీళ్ళు ఈ ప్లాన్స్ ప్రజెంట్ కోసం డ్రాప్ చేసినారని ఇలాంటి ఒక రూమర్ వస్తుంది బాస్. ఎస్, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సోర్సెస్ వాళ్ళు ఈ టైప్లో చెప్తున్నారు. అండ్ అదేంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్లో ప్లాన్ చేసిండే నిజమే, కానీ ఇప్పుడు వీళ్ళు ఈ ట్రిగర్ పుల్ చేయడం లేదు. ఎందుకంటే రీజన్ సామీ జేన్కి వచ్చిన సపోర్ట్. ఓకే, కానీ మనం దీన్ని నెవర్ సే నెవర్ అని వదిలేద్దాం అంటే చెప్పలేము. మేబీ బ్రాక్ లెస్నర్ ఏమైనా ఇక్కడ మేబీ చెప్పలేము బాస్, మేబీ ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. కానీ ప్రజెంట్ కోసం అయితే వీళ్ళు ఈ టైప్లో ప్లాన్ ఉండే, బట్ వీళ్ళు ప్లాన్స్ డ్రాప్ చేసినారంట. నిజం చెప్పాలంటే చాలా మంచి పని చేసినారు. ఎందుకంటే సామీ జేన్కి వచ్చే సపోర్ట్ చాలా మంచిగా ఉంది. కానీ నెక్స్ట్ రాక్ వస్తాము, అలాంటప్పుడు మ్యాచ్ ఎందుకు బుక్ చేసినారు? కోడీ వర్సెస్ సామీ జేన్ నెక్స్ట్ రాక్ వస్తే బుక్ చేసినారు. సో ఇక్కడ ఒక మాట చాలా క్లియర్లీ కావచ్చు, మేబీ మ్యాచ్ బుక్ అయింది ఎవరైనా రిటర్న్ కోసం, లైక్ ర్యాండీ ఆర్టన్ రిటర్న్ లేదా సీఎం పంక్ రిటర్న్ కోసం. ఎందుకంటే సీఎం పంక్ హోమ్ టౌన్లో ఉంది కాబట్టి సీఎం పంక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం ఇప్పుడు ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ గెలుస్తాడా లేదా మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుందా, అదే చూద్దాం బాస్. ఓపెన్ చెప్పాలంటే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏదో కోడీ గెలుస్తాడని కాదు, గెలిచినా గెలవచ్చు, నెవర్ సే నెవర్, బట్ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మీరు చెప్పండి, కోడీ గెలుస్తేనే మంచిదా లేదా ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ప్లాన్స్ వీళ్ళు సామీ జేన్తో డ్రాప్ చేసినారంటే అలాంటప్పుడు కోడీకి వీళ్ళు ఛాంపియన్ చేస్తే, అంటే కోడీకి వీళ్ళు మరోసారి ఛాంపియన్ చేస్తే మంచిగా ఉంటుందా ఉండదా ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. ఎందుకంటే చూడండి, కోడీ రోడ్స్ ఈసారి మరోసారి ఛాంపియన్ అయితే మాత్రం మేబీ హీల్ టర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కోడీ రోడ్స్వి. అంతెందుకు మా లెజెండ్ మన ఎరిక్ బిషాప్ దీని గురించి మాట్లాడిండు. అండ్ ఎరిక్ బిషాప్ ఏమని చెప్పిండు అంటే కోడీ రోడ్స్ ఒకవేళ హీల్ టర్న్ చేస్తే అది ఈ జనరేషన్కి అంటే ఒక గ్రేటెస్ట్ హీల్ టర్న్ ఉంటుందంట. చూడండి, కోడీ నేను ఇంతకుముందు చెప్పినాను, మనం ప్రతిరోజే మాట్లాడుతున్నాం కోడీ రోడ్స్ గురించి. చాలామంది అన్న ఎందుకు కోడీ రోడ్స్ గురించి మాట్లాడుతాం అనుకుంటున్నారు, బట్ చూడండి ఇప్పుడు రూమర్స్ ఇవే వస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏదో ఉందనే మాట. సో మనం దీని గురించి మాట్లాడాల్సిందే, లేదంటే ఇది మీతో అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు కోడీ పైన ఏదో హెడ్ పెట్టుకొని మనం కోడీ గురించే మాట్లాడడం మానేస్తాం అనుకో, అది కరెక్ట్ కాదనమాట. ఓకే, సో ఇక్కడ ఎరిక్ బిషాప్ చాలా క్లియర్లీ ఒక ప్రిడిక్షన్ అనమాట ఎరిక్ బిషాప్ది. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేస్తే అది ఒక గ్రేటెస్ట్ హీల్ ఆఫ్, అంటే ఈ జనరేషన్ గ్రేటెస్ట్ హీల్ అయిపోతాడంట, చాలా గ్రేటెస్ట్ హీల్లా మారిపోతాడంట ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో ఇప్పుడు నిజంగానే కోడీ రోడ్స్ హీల్ టర్న్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయంటే ఎస్, కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నో డౌట్స్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు ఒకసారి మీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు సామీ జేన్ ఛాంపియన్ అయినప్పటి నుంచి లేదా ఎవరెవరు అంటే లైక్ మన చాడ్ గేబుల్ అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు బాస్. అంటే ఎవరెవరు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, ఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఎప్పుడు గెలవలేదో అలాంటి సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారో వాళ్ళందరి మనసులో ఒక మంచి హోప్ వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు చాడ్ గేబుల్ దీని గురించి మాట్లాడి ఏమని చెప్పిండంటే నేను వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచే అంటే ఆ అధికారం అంటే ఆ నమ్మకం అంటే అది ఉందనే మాట. అంటే చాలా క్లియర్ చెప్పాలంటే చాలా క్లియర్లీ ఒక నమ్మకం ఉందంట
మనసులో ఎక్కడనో ఏదో ఒక రోజు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు మన చాడ్ గేబుల్ అని. ఎందుకంటే చాడ్ గేబుల్ ఆల్రెడీ మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్లో ఈ మ్యాచ్ జరిగినప్పుడు మంచి మ్యాచ్ ఉండే. అండ్ శామిజన్ ఏ లెవెల్లో మన చాడ్ గేబుల్ ఏ లెవెల్లో వెళ్ళగలడో అది ఆల్రెడీ చూపించిండంట. అండ్ ఇది ఒక రూమర్ కాదు, డాడ్గా చాడ్ గేబులే చెప్పిండు. చాడ్ గేబుల్కి ఒక నమ్మకం ఉంది, చాడ్ గేబుల్ ఏదో ఒక రోజు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. ఎందుకంటే చాడ్ గేబుల్ ఆల్రెడీ ఆ లెవెల్ ఏందో అంటే ఏ లెవెల్ వరకు వెళ్ళగలడో అది చూపించిండు అని చాలా క్లియర్లీ చాడ్ గేబులే చెప్పిండు బాస్. సో ఇప్పుడు మీ ప్రకారం మన చాడ్ గేబుల్ డిజర్వింగా కాదా అది మీరు కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి. సో నిన్న నైట్ ఏమైందంటే మన షేమస్ పైన ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే షేమస్ మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తుండే. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ కాంట్రాక్ట్ ఇచ్చింది. కానీ ఆ కాంట్రాక్ట్లో ఏంటంటే ఇప్పుడు మన షేమస్ ఇంజరీ వల్ల కనిపించలేదు. అండ్ మీకు తెలుసు ఈ రీసెంట్ టైంలో కొంతమంది సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూగా పనిచేస్తున్నాయి. అండ్ అది ఏంటంటే అలా శాలరీ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. అండ్ టైం టు టైమ్ శాలరీస్ అనేది కొంచెం పెంచాలి, కానీ వీళ్ళు కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇదే పని న్యూ డేతో చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ ఇప్పుడు ఇదే పని షేమస్తో ట్రై చేసింది. ఓన్లీ న్యూ డే అని కాదు, షేమస్ అని కాదు, చాలా సూపర్ స్టార్స్ ఇదే రీజన్ వల్ల డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నారు. అండ్ షేమస్ మన అంటే కాంట్రాక్ట్ కొంచెం ఈ టైప్లో వాళ్ళు మాట్లాడంగానే బాస్ ఒక శాలరీ తగ్గించడము, ఆ ఇంజరీ వల్ల బ్రేక్ వెళ్ళిపోతే రావడం, మొత్తం ఇదంతా గడబడాలు చేయంగానే షేమస్గా నేను న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయను, ఇలాంటి కాంట్రాక్ట్ నేను సైన్ చేయనని షేమస్ చెప్పిండంట బాస్. సో ఇది నిన్న నైట్ వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్. అండ్ ఈరోజు మార్నింగ్ చూస్తే షేమస్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అంటే డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ది ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో షేమస్కి యాడ్ చేసినారు. సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఏం అర్థమైంది? షేమస్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోయిన బాస్ అంటే మీరు రిలీజ్ అనుకోవచ్చు, లేదా షేమస్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిండు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు షేమస్ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కాదు. ఎందుకంటే షేమస్కి ఇప్పుడు వీళ్ళు అంటే అల్యూమి సెక్షన్లో యాడ్ చేసినారు. అంటే ఎలాంటి సెక్షన్ అంటే ఇక్కడ ఇన్యాక్టివ్ సూపర్ స్టార్స్ అంటే అసలు డబ్ల్యూడబ్ల్యూ లేని సూపర్ స్టార్స్ లిస్టులో షేమస్కి యాడ్ చేసినారు. సో నిజంగా ఇది చాలా అంటే చాలా బ్రేకింగ్ ప్లస్ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. ఎందుకంటే షేమస్ ఇప్పటి నుంచి కాదు 19 ఇయర్స్ నుంచి మా డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాడు బాస్. అండ్ మంచి సూపర్ స్టార్స్ ఫ్యూడ్లో కనిపించిండు. ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతుండే మన షేమస్. కానీ ఈ టైప్లో షేమస్కి అంటే డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేయడం అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇలాంటి కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు షేమస్ ఆ కాంట్రాక్ట్ నచ్చలేదు. సో అలాంటప్పుడు వీళ్ళు ఇంకో వేరే కాంట్రాక్ట్ ఇచ్చి ఇలాంటి సూపర్ స్టార్స్కి అస్సలు పోనీయద్దు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. కానీ నిజం చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ తెలుసా. ఇది ఓపెన్ చెప్పాలంటే ప్రెసిడెంట్ ఉన్న మన సూపర్ స్టార్స్ కోసం చాలా బ్యాడ్ సిచ్యువేషన్ బాస్ ఇది. సో ఇప్పుడు షేమస్ మన డబ్ల్యూడబ్ల్యూ లేడు బాస్. ఒక టైప్లీగా మన షేమస్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిండు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ వల్లనే, ఏదో షేమస్ ఇష్టంతో కాదు, ఈ డబ్ల్యూడబ్ల్యూ చేసిన పని వల్లనే షేమస్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిండు బాస్. సో చూద్దాం, ఒకవేళ వాళ్ళు ఇంకా వేరే కాంట్రాక్ట్ ఇచ్చి సైన్ చేసుకుంటే మంచిది. కానీ ప్రజెంట్ కోసం అయితే ఈ సిచ్యువేషన్ నడుస్తుంది, షేమస్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిండు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ ఆల్రెడీ మన ఎక్స్ అకౌంట్లో, మన ట్విట్టర్ మన ఎక్స్ అకౌంట్లో, మన రెసల్ తెలుగు అకౌంట్లో ఆల్రెడీ అక్కడ కొన్ని రూమర్స్ అప్డేట్స్ అక్కడివి నేను ఇస్తున్నాను. అక్కడ రైటింగ్లో ఉంటుంది అన్నమాట, అక్కడ మీరు చదవచ్చు. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను అక్కడ మన ఎక్స్ అకౌంట్లో. అండ్ అదేంటంటే సీఎం పంక్ ఈ రసల్ మేనియాలో రోమన్ రేన్స్తో ఓడిపోయిన తర్వాత అంట ఏదో చిన్న ప్రాబ్లం అయితే జరిగిందంట బాస్. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మన దీని గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు సీఎం పంక్ మొత్తం బాడీ పైన ఫోకస్ చేస్తుండు. సో అలాంటప్పుడు మేబీ ఓ బ్రేక్లో వెళ్ళినట్టున్నాడని మనం దీని గురించి క్లియర్లీ మాట్లాడినాం. కానీ మళ్ళొకసారి ఈ టాపిక్ ఎందుకు వస్తుంది?
మళ్ళొకసారి ఏమంటున్నారు అంటే లేదు ఏదో సంథింగ్ ప్రాబ్లం జరిగిందంటే మేబీ సీఎం పంక్కి ఓడిపోవాలని మనసు లేకుండా అనుకుంటా సంథింగ్ ఏదో ఉండొచ్చు. సో సీఎం పంక్ మన రెసల్మేనియాలో రోమన్ రైన్స్తో ఓడిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ ఏదో చిన్న ప్రాబ్లం జరిగింది అంటున్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక సోర్స్, ఇది ఒక రూమర్, ఇది ఒక అప్డేట్ కాదు. నా ఇక్కడ చాలా క్లియర్గా ఒకటి అనిపించింది, అది నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను. చూడండి, సీఎం పంక్ ఓడిపోయినందుకు బ్యాక్ స్టేజ్ వెళ్ళి సీఎం పంక్ ప్రాబ్లం చేయలేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సీఎం పంక్ రెసల్మేనియాలో రోమన్ రైన్స్తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సీఎం పంక్ ఏ టైప్లో బిహేవ్ చేసిండు అది నేను ఆల్రెడీ మన అప్డేట్ వీడియో చెప్పినాను. సీఎం పంక్ లైక్ పడిపోతున్నాడు అనమాట. ఊకేన అక్కడ రింగ్ బయట పడిపోవడము అంటే చాలా బేకార్గా బిహేవ్ చేసిండు. అంటే అది అంటే ఓపెన్ చెప్పాలంటే సీఎం పంక్ ఒక లెజెండ్ సూపర్ స్టార్ అండ్ సీఎం పంక్తో ఇలాంటి బిహేవియర్ అంటే అస్సలు ఎవరు అనుకోలేదు అనమాట ఈ టైప్లో బిహేవ్ చేస్తాడని. సో పడిపోవడం ఊకేనే పడిపోతాడు కావాలని. బ్యాక్ అంటే అక్కడ రింగ్ సైడ్ అక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్కి తిట్టడము. సో ఈ టైప్లో అక్కడ మన సీఎం పంక్ చేసిండు. సో దానివల్ల అనుకుంటా బ్యాక్ స్టేజ్ అసలు ఏంది అంటే ఎందుకు ఈ టైప్లో ఎందుకు బిహేవ్ చేసినాను, ఓడిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వచ్చేస్తే పని అయిపోతుంది. కానీ అక్కడే నువ్వు ఊకే పడిపోతున్నావు, లీలపడుతున్నావు, మళ్ళీ పడిపోతున్నావు, మళ్ళీ లీలపడుతున్నావు, మళ్ళీ పడిపోతున్నావు, అసలు ఏం చేస్తున్నావు ఇదంతా అని. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా? ఓపెన్ చెప్పాలంటే దానికి ఒక సెల్ చేయడం అంటారు. అంటే ఒక సూపర్ స్టార్ ఊకే పడిపోతుండు, ఒక సూపర్ స్టార్ అంటే ఆ నొప్పి చూపిస్తుండు అంటే దాన్ని సెల్ చేయడం అంటారు. సో ఆ టైప్లో ఇప్పుడు సెల్ చేస్తుండే అన్నమాట అక్కడ సీఎం పంక్. కానీ కొంచెం ఎక్కువనే చేసినట్టు బ్యాక్ స్టేజ్ అయిన ప్రాబ్లం అయిందా తెలీదు. ఒక చిన్న ప్రాబ్లం అయితే ఏందంట, నేనైతే ఇంతకుముందు చెప్పినాను సీఎం పంక్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేనట్టుంది. సీఎం పంక్ మొత్తం బాడీ పైన అంటే మాస్ గెయిన్ చేస్తుండు, సూపర్ స్టార్ చక్కగా లేపలేకపోతుండు, అందుకే సీఎం పంక్ బ్రేక్లో వెళ్ళిండు. అండ్ ఇప్పుడు వచ్చేస్తాడు సీఎం పంక్. ఇప్పుడు చాలా క్లియర్లీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ రాలోనే వచ్చేస్తాడు సీఎం పంక్. సో నాకు తెలిసి ఈ రూమర్ కొన్ని సోర్సెస్ వాళ్ళు ఇచ్చినారు. సో అందుకే నేను ఈ రూమర్ గురించి మరోసారి పోస్ట్ చేసినాను మన ఎక్స్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో, మన రెసల్ అకౌంట్లో. సో వాళ్ళు ఇప్పుడు కొన్ని సోర్సెస్ వాళ్ళ దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నా పని ఏంటంటే నేను దీని గురించి నేను మీ వారికి వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతుందో అది మీ వారికి తీసుకురావాలి, అందుకే తీసుకొచ్చినా. సో నాకు తెలిసి అయితే ప్రాబ్లం ఉంటే అది చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే సీఎం పంక్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తాడు. మేబీ ఇప్పుడు నెక్స్ట్ రా ఉంది కదా, సో ఇప్పుడు ఈ రాలోనే రావచ్చు మన సీఎం పంక్. అండ్ రావచ్చు అంటే గుర్తొచ్చింది బాస్ మన జిలాఫాటు. గాయస్ జిలాఫాటు డబ్ల్యూడబ్ల్యూతో ఆల్రెడీ సైన్ అయిపోయిందని ఇలాంటి టాక్ ఉంది. అండ్ జిలాఫాటు చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేస్తాడు. అండ్ ఇప్పుడు టాక్ ఏంటంటే మేబీ ఫస్ట్ ఎన్ఎక్స్టీలోకి పంపించవచ్చు అంట జిలాఫాటుకి. ఫస్ట్ వాళ్ళు ఎన్ఎక్స్టీలో పంపిస్తారు, అక్కడ ఇంకా కొంచెం మ్యాచెస్లో కొంచెం బుక్ చేస్తారన్నమాట. దాని తర్వాత జిలాఫాటు రావచ్చు మెయిన్ రోస్టర్లో అని ఈ టైప్లో ఒక టాక్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరేమంటారు? జిలాఫాటు ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లోనే వచ్చేస్తే మంచిదా? ఎందుకంటే చూడండి జిలాఫాటు ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు కొత్త సూపర్ స్టార్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఎన్ఎక్స్టీలో పంపించి ట్రైన్ చేయాలి. కానీ జిలాఫాటు ఆల్రెడీ బయట ఇండి షోస్లో అంటే బయట మస్తు ఫైట్ చేసి మస్తు పేరు సంపాదించిన ఆల్రెడీ. జిలాఫాటు బాగానే మంచి రెస్లర్ అన్నమాట. సో అందుకని జిలాఫాటు డైరెక్ట్గా వచ్చినా ఏం ప్రాబ్లం కాదు. సో మన జిలాఫాటు డైరెక్ట్గా మన మెయిన్ రోస్టర్ డెబ్యూ చేసినా మంచిగా ఉంటే, కానీ మెయిన్ రోస్టర్ డెబ్యూ చేస్తే మాత్రం రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లోనే కావచ్చు అనుకుంటా కదా. కానీ ఇక్కడ రోమన్ రైన్స్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రైన్స్ క్యారెక్టర్ గమనిస్తే రోమన్ రైన్స్ సీఎం పంక్తో ఫైట్ చేసినప్పుడు అంటే ఎలాంటి ఇంటరప్ట్ జరగలేదు. దాని తర్వాత జేకబ్ ఫాటుతో 2 మ్యాచెస్లో ఫైట్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి ఇంటరప్ట్ జరగాలి అంటే మధ్యలో ఎవరు రావడం లేదు, రోమన్నే సింగిల్గా ఫైట్ చేస్తుండు. సో అందుకనే ఈ సమ్మర్స్లామ్ ఇలా మ్యాచ్ ఉంది కదా రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్. సో ఈ మ్యాచ్ ఏంటంటే అంటే ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ చాలా అంటే సింపుల్గా అయితే ఉండొద్దు, నెక్స్ట్ లెవెల్ ఉండాలి. కానీ ఎవరిది ఇంటరప్ట్ లేకుండా ఇద్దరు చాలా భయంకరంగా ఫైట్ చేయాలి. రోమన్ అండ్ సెత్ ఇద్దరు చాలా భయంకరంగా ఫైట్ చేయాలి. అండ్ రిజల్ట్ ఏదొచ్చినా ఓకే, బట్ మ్యాచ్లో ఎవరు ఇంటరప్ట్ చేయకపోతేనే మంచిగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ జిలాఫాటు మ్యాచ్ మధ్యలో ఒకవేళ వచ్చేస్తే సమ్మర్ స్లామ్లో అప్పుడు చూద్దాం. ఇప్పుడు రోమన్ రైన్స్ క్యారెక్టర్కి ఇప్పుడు లేట్ టైంలో తీసుకెళ్తారు, ఛాన్సెస్ అక్కడివి ఉన్నాయన్నమాట. జిలాఫాటు అక్కడికి వచ్చినా రావచ్చు. కానీ ఇప్పుడు ఎన్ఎక్స్టీ అంటున్నారు, అందుకనే ఆ ప్లాన్ డ్రాప్ చేసి ఇప్పుడు ఎన్ఎక్స్టీలో పంపిస్తున్నారు అనుకుంటా జిలాఫాటుకి. చెప్పలేము కదా.
సో ఇప్పుడు మీ ప్రకారము జిలా పాటు ఎన్ఎక్స్టీలో వెళ్తే మంచిదా, లేదా మెయిన్ రోస్టర్లో వస్తే మంచిదా, లేదా రోమన్ వర్సెస్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన బ్లడ్ లైన్ ఫ్యాన్స్ ఎవరెవరికి మన బ్లడ్ లైన్ అంటే చాలా చాలా ఇష్టమో, ఎవరెవరు బ్లడ్ లైన్ రీయునైట్ అయినందుకు చాలా హ్యాపీ ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మన బ్లడ్ లైన్ స్టోరీ అంట నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాత అయినా సరే కంటిన్యూ ఉంటుందంట. అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు అయితే కన్ఫామ్, అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాత మన బ్లడ్ లైన్ స్టోరీ స్టిల్ కొంచెం కంటిన్యూ ఉంటుంది అని ఇలాంటి ఒక మంచి టాక్ వినపడుతుంది బాస్. సో దీని అర్థం ఏంటంటే మన బ్లడ్ లైన్ ఇప్పుడు రోమన్ రీన్స్ రీయునైట్ చేసిన మొత్తం బ్లడ్ లైన్కి. సో ఈ బ్లడ్ లైన్ స్టోరీ ఒకటి ఈ సంవత్సరం అని కాదు, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాతవి కంటిన్యూ అవుతాయని ఇలాంటి టాక్ వచ్చినట్టు ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. ఎస్పెషల్లీ బ్లడ్ లైన్ ఫ్యాన్స్ కోసం ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ బాస్. సో ఇప్పుడు బ్లడ్ లైన్ ఫ్యాన్స్ మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ దీనిపైన ఆన్సర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇయర్ వారికి కంటిన్యూ అవుతుంది అంటే దీనిపైన నాకు ఇంకొక మంచి రూమర్ వచ్చింది. ఆ రూమర్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. ఎందుకంటే ఆ రూమర్ ఎలాంటిది అంటే అది విన్న తర్వాత లేదా వీళ్ళు చాలామంది షాక్ అవుతారనమాట. అంటే ఈ టైప్లో డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందా అని. అంటే ఆ రూమర్ నిజమైతే ఈ టైప్లో జరిగితే అసలు మామూలుగా ఉండదు. మేబీ చాలామంది నచ్చకపోవచ్చు, చాలామందిగా నెక్స్ట్ లెవెల్ అనిపించవచ్చు. సో ఆ రూమర్ ఉంది, అందుకే బ్లడ్ లైన్ స్టోరీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాతైనా కంటిన్యూ అవుతుందంట. సో ఈ రూమర్ పైన సపరేట్గా ఒక వీడియో చేయాల్సిందే. సో మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ వీడియో నేను మొత్తము ఇదే రూమర్ పైన ఒక రూమర్ ఉంది, ఆ రూమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం కొంచెం టైం పడుతుంది, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాంటి రూమర్కి. సో నెక్స్ట్ వీడియో నేను మేబీ అదే రూమర్ పైన తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు రెడీ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. ఒకవేళ ఆ వీడియో వస్తే మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు ఈ జూన్ మంత్లో అంటే ఇప్పుడు జూలై నడుస్తున్నా తెలుసు, కానీ రీసెంట్లీ జూన్ వెళ్ళింది కదా. ఈ జూన్ మంత్లో ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ గూగుల్లో అంటే ఇప్పుడు గూగుల్లో చాలామంది సెర్చ్ చేస్తారు కదా. సో మొత్తం వరల్డ్ గురించి మాట్లాడుతున్నా అంటే ఏదో యూఎస్ఏ కాదు, ఏదో మన ఇండియా అని కాదు, మొత్తం వరల్డ్ వైడ్లో జూన్ మంత్లో రోమన్ రేన్స్కి ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేసినారంట. అంటే మోస్ట్ సెర్చ్ సూపర్ స్టార్ గూగుల్లో రోమన్ రేన్స్. సో దీన్ని బట్టి స్టార్ పవర్ ఏందో అర్థమవుతుంది. సో జూన్ మంత్లో ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ గురించి మాట్లాడితే డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ రోమన్ రేన్సే జూన్ మంత్లో మొత్తం గూగుల్లో ఎక్కువ మొత్తం వరల్డ్లో సెర్చ్ చేసిన సూపర్ స్టార్ రోమన్ రేన్స్. సెర్చ్ అంటే గూగుల్లో టైప్ చేసి రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు అంటే రోమన్ రేన్స్ ఫొటోస్ కావచ్చు, లైక్ రోమన్ రేన్స్ గురించి ఇంకేమైనా కావచ్చు, లైక్ సెర్చ్ చేస్తారు చాలామంది రోమన్ రేన్స్ పేరు టైప్ చేసి. సో జూన్ మంత్లో టాప్లో ఉన్నాడంట, నంబర్ 1 ప్లేస్లో రోమన్ రేన్స్. చూసినారా? ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకో అసలు డబ్ల్యూడబ్ల్యూకి ఫేస్ ఎవ్వరు, డబ్ల్యూడబ్ల్యూకి అసలు ఎవ్వరు నడిపిస్తుండో దీన్ని బట్టి అర్థమైపోతుంది. అండ్ కోడి రోడ్స్ గురించి మాట్లాడితే కోడి ఊకే నేను QB1 నేను ఫేస్ అని ఈ టైప్లో అంటాడు, కానీ ఉట్టి అంటే సరిపోదు, రిజల్ట్ చూపించాలి. రిజల్ట్ ఈ టైప్లో వస్తుంది. అండ్ అది మర్చెండైజ్ సేల్స్ అయినా సరే, టికెట్ సెల్లింగ్ అయినా సరే అన్నిట్లో కనిపిస్తుంది అన్నమాట. అండ్ అది రోమన్ రేన్స్ విషయంలో చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఇది అబద్ధమైతే మీరే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, లైక్ లాస్ట్ మంత్ అందరు చేసినట్టు. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.